ఎస్ఎస్కే గ్లోబల్ హాస్పిటల్ తరపున మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. ఆరోగ్యం, శాంతి, ఆనందం మీ జీవితాల్లో నిండాలని కోరుకుంటున్నాం. హీరోయిన్ చనిపోవాల్సిందేనా? స్టోరీకి షార్ట్ కట్ ఇదేనా? ఎందుకు చంపుతున్నా? హీరోయిన్ ని చంపితేనే సినిమా హిట్ అవుతుందా? లేక కథ రాయకపోతే ఇదే సింపుల్ ఐడియా అనుకుంటున్నారా? ఇటీవల మన కమర్షియల్ సినిమాల్లో ఒక కొత్త ఫార్ములా బాగా వర్క్ అవుతుంది. కథ కుదరకపోతే హీరోయిన్ ని చంపేయి, అంతే. ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటారు, ఎమోషన్ పీక్ అంటారు, సినిమా సేఫ్. కాసేపు పవన్ కళ్యాణ్ గారి సినిమాలే తీసుకుందాం, అన్నీ బాగానే సాగుతుంటాయి. ఫస్ట్ హాఫ్ లో లవ్, కామెడీ, పాటలు. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి అయ్యో కథ ఎలా మార్చాలి అన్న డౌట్ వస్తే డైరెక్టర్ కి ఒకే ఒక్క సొల్యూషన్, హీరోయిన్ డమాల్. ఇది మొదలైంది ఎక్కడంటే బాలు, మళ్ళీ అదే ట్రాక్, ఇంకా పంజా కలుస్తారు. తర్వాత ఏం జరిగిందో విష్ణువర్ధన్కే తెలియాలి. ఇటీవల వకీల్ సాబ్, మళ్ళీ అదే ఎమోషనల్ బటన్ నొక్కడం. ఇప్పుడు ఓజీ మరియు ఉస్తాద్ భగత్ సింగ్, ఇవి కూడా అదే ట్రాక్ లో వెళ్తాయేమో అన్న ఫీలింగ్ వస్తోంది. అంటే హీరోయిన్ అంటే కథలో ఒక క్యారెక్టర్ కాదు, సెకండ్ హాఫ్ కి ట్విస్ట్ కోసం వాడే స్క్రిప్ట్ టూల్ అయిపోయిందా? కథను మార్చాలంటే కొత్త ఐడియాలు ఉండాలి, కానీ మన దగ్గరే ఉంది, చంపేయి, ప్రేక్షకుడు ఎమోషనల్ ఫీల్ అవుతాడు అనే ఫాస్ట్ ఫుడ్ రైటింగ్. ఇది ఒక్క హీరోకి మాత్రమే కాదు, చాలా కమర్షియల్ సినిమాల్లో ఇదే ట్రెండ్. హీరోయిన్ బ్రతుకుంటే కథ ముందుకు పోదా అన్నట్టు. అసలు ఈ ట్రెండ్ తమిళనాడు సినిమాలో స్టార్ట్ అయిందా, లేదంటే తెలుగు నుంచి తమిళ్ కాపీ కొట్టిందా తెలియదు, కానీ లోకేష్ కనకరాజు కూడా హీరోయిన్స్ ని లేపేయడమే పనిగా పెట్టుకున్నాడు. లోకీ మామ కొన్ని సినిమాల్లో ఇలానే కనిపిస్తుంది. ఇక హరిశంకర్ కూడా ఇదే పని పెట్టుకుంటున్నాడు. షాక్ లో జ్యోతి లేపేశారు, రామయ్య వస్తావయ్యలో శృతి హాసన్ ని లేపేశారు. ఇప్పుడు ఉస్తాద్ లో పాపం డాక్టర్ కమ్ యాక్టర్ కమ్ శ్రీలీలాని ఫా అని బుల్లెట్ తో చంపేశాడు. కానీ ఒక సింపుల్ ప్రశ్న, హీరోయిన్ చనిపోకుండా కూడా మంచి ఎమోషన్ క్రియేట్ చేయలేమా? లేక ప్రేక్షకులు ఇప్పటికీ అదే పాత ట్రిక్ కి పడిపోతారని నమ్ముతున్నారా? ఇక టైం వచ్చింది, కొత్త కథలు, కొత్త ట్విస్ట్లు. లేకపోతే హీరోయిన్ కి స్క్రీన్ మీద లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కథ చంపకండి, హీరోయిన్ ని కాదు.